హాయ్ అండి. ఒక సబ్స్క్రైబర్ ఒక కామెంట్ చేశారండి. అదేంటంటే హిందూ అరబిక్ సిస్టమ్ బ్రిటిష్ సిస్టమ్ చెప్పారు కదా, అందులో 9 డిజిట్ నెంబరు మిడిల్ ఆఫ్ ద జీరో ఎలా రాయాలని అడిగారండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసినందుకు. ఎందుకంటే నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడు నన్ను అందరూ అడిగారండి, మ్యాథ్స్ వీడియోస్ చెప్తే ఎవరు వింటారు, ఈ కాలంలో యూట్యూబ్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, జనాలకు కావాల్సింది ఫన్నీ వీడియోస్, కామెడీ వీడియోస్, సో వీడియోస్ కావాలి, మీరు క్లాసెస్ చెప్తే ఎవరు వింటారని అడిగారు. కాకపోతే నా క్లాసెస్ వల్ల ఒక 10 మంది 15 మంది పిల్లలు మారినా సరే నాకు చాలని నేను ఈ వీడియో స్టార్ట్ చేశానండి. కామెంట్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియోలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ టాపిక్ ఏంటంటే హిందూ అరబిక్ సిస్టమ్ బ్రిటిష్ సిస్టమ్ లో 9 డిజిట్ నెంబర్ లో మిడిల్ లో జీరో వస్తే ఎలా రాయాలి. ఓకే, సో హిందూ అరబిక్ సిస్టమ్ బ్రిటిష్ సిస్టమ్ లో మనం ప్లేసెస్ రాయాలంటే, స్పెల్లింగ్స్ రాయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ప్లేసెస్. సో హిందూ అరబిక్ సిస్టమ్ ప్లేసెస్ I want to write first. Next, British system places. What are the places in Hindu Arabic system? Units, tens, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs, crores and 10 crores. Yes? Now what are the places in British system? Units, tens, hundreds, thousands, 10,000s, 100,000s, millions, 10 millions and 100 millions. See here, 10,000 place up to 10,000 place, both places are equal. Yes, both systems, రెండు systems లోను 10,000 place వరకు ఈక్వల్ గా ఉన్నాయి. నెక్స్ట్ చేంజ్ అయ్యాయి. సో I want to write now 9 digit number in middle of the zero. Okay. Okay, middle of the zero I want to write for this number spelling. Okay, now first what you want to do? First, in which system we have to write? Hindu Arabic system. First in Hindu Arabic system. So before writing the spelling, what should we do? నేను మీకు చెప్పాను కదమ్మా ఏం చేయాలి. ఫస్ట్ ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు అది న్యూమరేషన్ అయినా, నోటేషన్ అయినా, ప్లేస్ వాల్యూస్ రాయాలైనా, దేనికైనా ఫస్ట్ నెంబర్ మీద మీరు ప్లేసెస్ వేసుకుంటే మీకు రాయడం చాలా చాలా ఈజీ అవుతుంది. నెంబర్ పైన ప్లేసెస్ వేసుకోవాలి అండ్ బాక్సెస్ ఆల్సో యూ హ్యావ్ టు డ్రా. ఓకే, నా హిందూ అరబిక్ సిస్టమ్ వాట్ ఆర్ ద ప్లేసెస్? యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crores and 10 crores. Yes, now we have to draw the boxes. Already before I told you what. So two places, one box you have to draw. Units and tens, one box. Thousands and 10,000s, lakh, 10 lakh, crore and 10 crore. Okay na? So అలా బాక్సెస్ డ్రా చేసుకుంటే మీకు రాయడం చాలా ఈజీ అవుతుంది. So hundreds place we should not add with any place. Okay, remember that. Now draw the boxes. Units and tens, one box. Thousands, 10,000s, lakh, 10 lakh, crore and 10 crore. Okay na? So like that you should draw boxes. Now write spelling. What is this number? 37. Yes, THIRTY, 30, SEVEN, 7. 37. 7 is in which place? CRORES, crores. 37 crores. Next, what is this number? 54. FIFTY, 50. FOUR, 54. 54 is in which place? Lakhs place. LAKHS, lakhs. 54 lakhs. What is this number next? 37 crore, 54 lakh completed. Next, what is this number? 50. FIFTY, 50. In 50, 0 is in which place? Thousands place. THOUSAND, 1000. Next, what is this number? SEVEN, 7. 7 is in which place? HUNDRED, 100. Okay, 100. Next, what is this number? 85. EIGHTY, 80. FIVE, 85. ఓకేనా? ఒకవేళ మీరు ప్లేసెస్ బాక్సెస్ డ్రా చేయకుండా రాశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు ఎక్కడో ఒక చోట నెంబర్ మిస్ అవ్వడము,
లేకపోతే ఎక్కడో ఒక చోట స్పెల్లింగ్ రాయడం మిస్ అవ్వడమో చేస్తారు. ఓకేనా? సో ఇలా ప్లేసెస్ బాక్సెస్ డ్రా చేసుకుంటే మీరు ఎక్కడ నెంబరు మిస్ అవ్వరు, స్పెల్లింగ్ మిస్ అవ్వరు. నెక్స్ట్, ఇన్ బ్రిటిష్ సిస్టమ్ వీ హ్యావ్ టు రైట్ ద సేమ్ నెంబర్. So same number you have to write in British system. Now tell me that places in British system. What I told you, in Hindu-Arabic system 2 places 1 box. Yes, in British system 3 places 1 box. Remember that everyone. What are that? Units, tens, hundreds 1 box, thousands, 10,000s, 100,000s 1 more box, million, 10 million, 100 million 1 more box. Okay. Now we have to write places first. Say places: units, tens, hundreds, thousands, 10,000s, 100,000s, millions, 10 millions, 100 millions. Okay na? British system lo places ivena. Now we have to draw the boxes. Units, tens, hundreds 1 box amma. 1,000, 10,000, 100,000 1 more box. Million, 10 million, 100 million 1 more box. Okay na? Now, first places వదిలేయండి. What is this number? Tell me. What is this number? 375. అలా రాయకపోతే మీరు ఏం చేస్తారంటే 300 million 75 million అని రాస్తారు. రాంగ్. సో బాక్స్ ఎందుకు డ్రా చేసాం? ఇన్ బాక్స్ వాట్ ఆర్ ద డిజిట్స్? దట్ 3 or 2 digits you should read together and write together. Yes. So tell me, what is this number? 375. THREE 3, HUND RED 100, AND and SEVENTY 70, FIVE 5. Okay, 375. Now 5 is in which place? MILLIONS, millions. 375 millions. Next, what is this number? 400 and FOUR 4, HUND RED 100, AND and FIFTY 50. Okay na? 450 we wrote. Last digit 0 is in which place? Thousands. THOUSAND 1000. Okay na ma? 450,000. Next, what is this number? 700 and SEVE and 7, HUND RED 100, AND and 85, EIGHTY 80, FIVE 5, 85. అర్థమైందా? సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. దానికి దీనికి తేడా ఏంటి? అది హిందూ అరబిక్ సిస్టమ్ లో రాసాము, ఇది బ్రిటిష్ సిస్టమ్ లో రాసాము. దీనికి ఇంకొక పేరు ఉందని చెప్పాను. ఏం చెప్పండి? ఇన్ ఎస్టర్డే క్లాస్ ఐ టోల్డ్ యు నో వాట్ ఐ టోల్డ్. హిందూ అరబిక్ సిస్టమ్, ఇండియన్ సిస్టమ్, బ్రిటిష్ సిస్టమ్ ఆర్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఓకేనా? సో హిందూ అరబిక్ సిస్టమ్ కి ఇంకో నేమ్ ఏంటి? ఇండియన్ సిస్టమ్. బ్రిటిష్ సిస్టమ్ కి ఇంటర్నేషనల్ సిస్టమ్. అర్థమైందమ్మా ఇప్పుడు? సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అక్కడ హిందూ అరబిక్ సిస్టమ్ లో రాసాము, ఇక్కడ బ్రిటిష్ సిస్టమ్ లో ఎలా స్పెల్లింగ్ రాస్తామో రాసాము. ఓకేనా? సో ఇక్కడ హిందూ అరబిక్ సిస్టమ్ లో ఏమైంది? ఇది 50,000 అయింది. మరి ఇక్కడ బ్రిటిష్ సిస్టమ్ లో 450,000 అయింది. ఓకేనా? ఈ వీడియోలో కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు మ్యాథ్స్ లో ఏ టాపిక్ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తే నేను ఆ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.